మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఇందులో ఉన్న కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. అవి ఏమిటంటే, ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో నాకు కనిపించిన విషయాలనే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ఈ 18వ అధ్యాయంలో ఉన్న విషయం ఏంటంటే, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిష్యులు 12 మంది ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, ఈ పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని యేసయ్యని అడిగారు. అప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు అంటున్నాడు, వారి మధ్యన ఒక చిన్న పిల్లోడిని నిలవబెట్టి తన యొద్దకు పిలుచుకొని, ఇదిగో ఇలా చిన్న బిడ్డలాగా మార్పు నొందినవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. మళ్ళీ అలాగనే అలా మార్పు నొందినవాడు ఆ చిన్న బిడ్డ వలె తగ్గించుకున్నవాడు గొప్పవాడు అని చెప్పాడు. ఇంకొద్దిగా కిందకి వెళ్తే, ఇలాంటి చిన్నపిల్లల్ని ఆటంకపరచకూడదు. అలా ఆటంకపరిస్తే వాడి మెడకి తిరుగుట్రాయి కట్టి వాడు సముద్రంలో వేయబట్ట వాడికి మంచిది అని చెప్తున్నాడు. తర్వాత అలాగా అభ్యంతరపరిచే వానికి కూడా శ్రమ. ఇలాంటి చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని ఆటంకపరిస్తే వారికి శ్రమ అని కూడా ప్రభువైన యేసు క్రీస్తు చెప్తున్నాడు. అదేవిధంగా మన జీవితంలో మనని ఏమేమైతే అభ్యంతరపరుస్తుందో వాటిని నరికి పారవేయండి అంటుండో. కన్ను అయితే కన్ను, చెవైతే ఏవైతే మన అభ్యంతరపరుస్తుందో వాటిని నరికివేయండి అంటుండో. అలా అన్న తర్వాత మన ప్రభువైన యేసు వాడు నరకంలో అన్ని అవయవం నుండి పరలోక రాజ్యంలో నరకంలో పడేదానికంటే అంగహీనులుగా, అంటే నరికివేయబడిన అంగహీనులుగానైనా పరలోక రాజ్యంలో చేరటం వాడికి మంచిది అని దేవుడు చెప్తున్నాడు. అంటే చిన్నపిల్లల్ని అభ్యంతరపరచకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక పాయింట్కి వస్తే, ఈ చిన్న బిడ్డల వంటి వారిని విషయంలో ఇంకో మాట చెబుతున్నాడు. ఏమని? అతనికి ఒక యజమానికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒకదాన్ని తప్పిపోయిన ఎల్ల దానికోసం వెతకటానికి ఆ 99 విడిచిపెట్టి ఆ తప్పిపోయిన దానికోసం వెళ్తాడు కదా. అప్పుడు అది దొరికినప్పుడు ఈ 99 గొర్రెల కంటే దొరికిన ఒక్క గొర్రె విషయమై సంతోషం మహా గొప్పది అని చెప్తున్నాడు. అంటే అలాగా చిన్న బిడ్డల వంటి వారై మార్పు నొంది తగ్గించుకున్నవాడు గొప్పవాడు, వాని ఆత్మ చాలా విలువైంది అని ప్రభువైన యేసు క్రీస్తు తన శిష్యులతో చెప్తున్నాడు. అయితే అక్కడే కింద అంటున్నాడు, ఇలాంటి ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట తండ్రి చిత్తము కాదు, వాని ఆత్మ చాలా విలువైంది, వీరికి దేవదూతలు ఉన్నారు. అయితే వీరు పరలోకమందు దేవుని మొహం చూచేవాళ్ళు వాళ్ళ కావిలి కాస్తున్నారు. కాబట్టి వాడు నశించుట తండ్రి చిత్తము కాదు. కాబట్టి సేవకులైన లేకపోతే విశ్వాసులైన వాళ్ళేమో ఆత్మలను రక్షించే విషయంలో వాళ్ళకి అభ్యంతరం కలిగించకుండా ఉండే విషయంలో జాగ్రత్తగా మందన కాయమని చెప్తున్నాడు. ఆత్మ చాలా విలువైందని దేవుడు చెప్తున్నాడు. అది నశించుట తండ్రి చిత్తం కాదని చెప్తున్నాడు. ఇంకా కిందకు వస్తే, ఎవరైనా ఒక సోదరుడు తప్పు చేస్తే అతని దగ్గరికి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అతనితో మాట్లాడి అతను చేసిన తప్పుకి గద్దించి సరిచేయమని చెప్తున్నాడు. వాడు మారు మనసు పొందితే మంచిది, వాని ఆత్మ రక్షించబడిద్దని చెప్తున్నాడు. ఒకలా నీ మాట వినలేదనుకో, నీతో ఒక ఇద్దరు సాక్షుల మాట స్థిరపరచబడింది కాబట్టి నీ వెంట ఒక ఇద్దరిని పెట్టుకుని పోయి ఆ
ఇద్దరు కలిసి మొత్తం కలిసి మాట్లాడి వాడిని గద్దించండి. మారు మనసు పొందింటా సరే, వాడు రక్షింపబడతాడు. వినలేదా? సంఘములో పెట్టండి. సంఘములో పెట్టండి. పెట్టినప్పుడు కూడా సంఘం మాట కూడా వినలేదా? అయితే అలాంటి వాడిని అన్నిటిగాను సుంకరగానే ఎంచుకొని వాడిని వదిలేయండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఇక్కడ మీతో మాట్లాడాలి అనుకునేది ఏమిటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆత్మ చాలా విలువైనది. ఇప్పుడు సంఘాల్లో ఎక్కడ చూసినా కానీ సేవకులకే పడతలేదు. ఈ సేవకుల కొట్లాటల్లో సంఘాల్లో కలవరాలు స్టార్ట్ అవుతున్నాయి, అభ్యంతరములు స్టార్ట్ అవుతున్నాయి. దేవుడు చెప్తున్నాడు, అభ్యంతర కలుగు చేసేవాడికి శ్రమ అని చెప్తున్నాడు. నేనైతే విశ్వాసినండి, నేను సేవకుని కాదు. దేవుని కృప వల్ల నేను రక్షింపబడిన వాడను, దేవుని దయ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాడను. కానీ నేను యూట్యూబ్లో తరచుగా చాలామంది సేవకుల వీడియోలు చూస్తూ ఉంటా. ఒకప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా వాక్యాన్ని విని నేను బలపడ్డ వ్యక్తిని. కానీ ఇప్పుడు యూట్యూబ్ చూస్తే సేవకులకే పడతలేదు. ఇక్కడ ఆత్మలో అభ్యంతరపరచబడుతున్నాయి, ఆత్మలో కలవరపరచబడుతున్నాయి. ఈ సేవకుని తరపున ఆ సేవకుడి మీద నిందలేయటం, ఆ సేవకుని తరపున ఈ సేవకుడి మీద నిందలేయటం. ఇవి నిందలో నిజాలు మనకైతే తెలియదు. కానీ సంఘంలో ఉన్న ఆత్మలు అభ్యంతరాలు పడుతున్నాయి, విమర్శలు మరీ ఎక్కువగా అయిపోతున్నాయి. పౌలు గారు చెప్తున్నాడు, కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఏమని? ఎవరికి తీర్పు తీర్చకండి, తీర్పు తీర్చేది ప్రభువు. నేను చేసిన పాపములు, నేను రహస్యంగా చేసిన ఎట్లా చేసినా ఒక దేవుని యొక్క న్యాయపీఠం ఉంది. అప్పుడు నేను జరిగించిన పాపములన్నీ దేవుని న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పుకోవలసి ఉన్నది. కాబట్టి మనల్ని మనమే విమర్శ చేసుకుంటూ, మనల్ని మనమే పరీక్ష చేసుకుంటూ దేవునికి నమ్మకమైన వారిగా జీవించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పౌలు గారు అన్ని గొప్ప సంఘాలు స్థాపించిన ఆయనే ఈ మాట చెప్తున్నాడు. ఆయన రహస్యమందుని వాటిని కూడా వెలుగులోని తీసుకొచ్చి మాట్లాడతాడని భయంతో మాట్లాడుతున్నాడు. అంత గొప్ప సేవకుడే. కానీ దేవుని వాక్యాన్ని నాకేదో గొప్పగా తెలిసింది, దేవుని వాక్యం నాకు కన్ను వెలిగించేటట్టు అయింది, గొప్ప జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు ఇట్లాగా విమర్శలు చేసుకుంటూ సంఘాలను కలవరపరుస్తూ అభ్యంతరపరుస్తున్నారు. ఇలాంటి సేవకులు ఎలా ఉండాలి? మీ మీదనే ఆధారపడి బతుకుతున్నాయి ఆత్మలో. దేవుడు చెబుతున్నాడు, ఇలాంటి ఒక్క ఆత్మనైనా చిన్న బిడ్డ వంటి మార్పు నుండి తగ్గించుకొని జీవిస్తున్న ఆత్మ అభ్యంతరపరచబడకూడదు, చాలా విలువైంది, అది తండ్రి చిత్తము కాదు అని చెప్పేసి యేసయ్య చెప్తున్నాడు. ఎవరు కాదు, పౌలు గారు చెప్పటం లేదు, మోషే గారు చెప్పటం లేదు, మన ప్రభు అయిన, మనం నమ్మి విశ్వసించే ప్రభు అయిన దేవుడు చెప్తున్నాడు. కాబట్టి సేవకులైన విశ్వాసులైన మనం వెంబడించవలసింది ప్రభు అయిన యేసుక్రీస్తుని, యేసుక్రీస్తు మాటలను. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని, నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడ చెంప కూడా చూపించమని ప్రభువు మనకి నేర్పించిన విషయం అది. దేవుడు నీకు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మనకి గొప్ప జ్ఞానం ఇచ్చాడు, నేను కాదన్ను. గొప్ప తలంతులు ఇచ్చాడు, గొప్ప వాక్కులు ఇచ్చాడు. కానీ దేవుడు అందరినీ వాడుకున్న దగ్గర పాత్రలుగా ఉన్నారు. ఎవరిని ఎలా వాడుకుంటున్నాడో దేవుడు తెలుసు. కానీ ఒకరి మీద మనం ఏలు పెట్టి చూపించే ముందు మనకు కూడా వర్తించిద్ది. మనకు కూడా కృప ద్వారా రక్షించబడ్డాం. మనం ఒకప్పుడు పాపం చేయలేదా? మనం ఒకప్పుడు మనలో ఎంత నీచమైన పాపం ఉంది మనలో. ముందు
ఎదుటివాడి కంట్లో నలసి చేయాలంటే నీ కంట్లో దూలం తీసుకోమని చెప్పాడు కదా మన ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వేం విశ్వసిస్తున్నావు? నువ్వు ఏం అంగీకరిస్తున్నావు? నేను విమర్శించాలని కాదండి, మన యేసయ్య నేర్పించిన ప్రేమను మీతో మాట్లాడుతున్నాను. మన యేసయ్య నేర్పించిన బోధనను మాట్లాడుతున్నాను. ఇక్కడ తగ్గించుకునే స్వభావం, మార్పు నొందే స్వభావాన్ని కోరుకుంటున్నాను. నేను కోరుకుంటున్నాను, ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ సంఘాలు అభ్యంతరపరచబడుతున్నాయి. తెలియకుండానే దారి తప్పిపోతున్నారు. క్రీస్తు ప్రేమ అనే సరళత నుంచి తొలగిపోతున్నారు. ఆ బాధలోనే మీతో మాట్లాడుతున్నాను. నేను ఒక విశ్వాసినండి. నాకేమీ తెలియదు. నేనేమై ఉన్నాను అది ప్రభు కృపయే. నేను ఎలా ఉంటున్నాను ప్రభు కృపయే. కానీ మీరు సంఘ కాపర్లు. వేల ఆత్మలు, వందల ఆత్మలు మీ దగ్గరికి వస్తున్నాయి. సంఘాన్ని దారి తప్పించబాకండి. క్రీస్తు ప్రేమ నుంచి పక్కకు తప్పించబాకండి. సరైన క్రీస్తు ప్రేమలో ఎదిగించడం నేర్పండి ప్రభువా. మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను. కాబట్టి ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికి వీలేదు. కాబట్టి ఆత్మ చాలా విలువైంది. తండ్రి చిత్తం కాదని చెప్తున్నాడు దేవుడు. ఇదే విధంగా ఒక రాజు తన సేవకుల యొద్ద లెక్క చూసుకోవడానికి వచ్చినప్పుడు అతని దగ్గర ఉన్న దాసుడు 3,000 తలంతులు అప్పున్నాడంట. అయితే అవి తీర్చుకోలేకపోతుండవు. అయ్యా కనికరం చూపించు, నా పిల్లల్ని అన్నీ ఎట్లాగైనా అమ్మేసైనా నేను అప్పు తీర్చుకుంటా అంటే రాజు కనికరపడి ఆయన అప్పు అంతా క్షమించి అతను వదిలేసిండు. కానీ క్షమించబడ్డ ఈ వ్యక్తి అయితే అతని దగ్గర ఏదో 10 రూపాయో ఎంతో అప్పున్నాడు. అయితే 100 దేనారాలు అప్పున్నాడంట. అతను పోయి చొక్కా పట్టుకున్నాడు. చొక్కా పట్టుకొని అతన్ని నిలదీసి భట్రోతులకు అప్పచెప్పి చెరసాలలో వేయించాడు. ఈ విషయం ఆ రాజుకి, ఆ యజమానికి తెలిసింది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పే మాట, నువ్వు ఎంతగానో క్షమించబడ్డావు, నీ అప్పు ఎంతో ఉంది, అది తీర్చబడింది. కానీ నీ తోటి సహోదరులా నువ్వు ఎందుకు చేయలేదు? మనల్ని కూడా చూస్తూ ఉంటారు, మనం ఏం చేస్తున్నామో చూస్తూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా మన యజమాని చెప్తారు. భయం ఉండొద్దా మనకి? దేవుని భయం ఉండొద్దా? నేను విశ్వాసిని అండి, మరీ చెప్తున్నా, నేను విశ్వాసిని. దేవుని మార్గంలో, సరైన మార్గంలో నీ పిల్లల్ని నడిపించమని కోరుకుంటున్నాను. ఆత్మ చాలా విలువైంది, వెలకట్టలేనిది. దేవుడు అలా మనం నశించిపోతున్నామని చెప్పేసే ఆయన ఆ పరమును విడిచి ఈ భూమికి వచ్చాడు. ఆయన శరీరాన్ని దాల్చి వచ్చాడు. మన ఆత్మ ఎంత విలువైందైతే ఆయన దేవుడు ఆ పరమును విడిచి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చింది. సేవకులమైన మనం, విశ్వాసులమైన మనం, మన జీవితాలు మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదా? మనకు ఆ బాధ్యత లేదా? దేవుడు మనల్ని ఏమి చూపించి మనల్ని ప్రేమించాడు? మన పరిశుద్ధులు మనే, పాపము లేని వారు మనే, పాపులు మనే, మరణం ఆపేక్షలో ఉన్నవనే దేవుడు మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆ పరలోకమన్న ఆ మహిమను విడవకూడదని భాగ్యమని కూడా తెలుసుకొని కూడా నిన్ను నన్ను రక్షించుకోవడానికి ఇదిగో ఈ దేన శరీరంలో రావాల్సి వచ్చింది. నరుడిని జ్ఞాపకం చేసుకుంటా వాడు ఏ పాటి వాడని వాక్యంలో ఉంది. కీర్తన భాగంలో 144 అధ్యాయంలో ఏ పాటి వాడు. కానీ దావీదు గారు ఆ మాట అంటున్నాడు. యేసయ్య అయితే మన ఆత్మని ఎంత వెలగడుతున్నాడో తెలుసా? తన ప్రాణాన్ని పణంగా పెట్టి అంత వెల, తను తాను ప్రేమించుకున్న దానికంటే మనం రక్షించడం అనేదే వెలగా పెట్టుకొని దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు సిలువలో. అలాంటి దేవుని ప్రేమ నుండి తొలగిపోయి ఎన్ని తప్పులు, అంటే తప్పులు కాదండి, సంఘం తొలగిపోతుంది, సంఘాలు మారిపోతున్నాయి, విమర్శలు లోనవుతున్నాయి, దేవుని ప్రేమ నుంచి తొలగిపోతున్నాయి. దయచేసి చెబుతున్నా, మనమందరం దేవుని పిల్లలం. ఆత్మ చాలా విలువైంది. కాబట్టి మళ్ళీ త్వరగా దేవుని ప్రేమలో మళ్ళీ తిరిగి దేవుడు మనకు ఏదైతే బోధించాడో ఆ ప్రేమను జరిగిస్తూ ఆత్మను సంపాదించుకొని ఆ ఆత్మలను దేవుని లెక్క నమ్మకంగా అప్పచెప్పుకునే సేవకులుగాను, నమ్మకమైన విశ్వాసులుగాను మన సంఘంలో మనం బలంగా ఉండాలి. మనం ఎవరి చేత విమర్శింపబడకూడదు, ఎవరిని మనం విమర్శించకూడదు. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి దయచేసి రిపెంట్,
తిరగండి. ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరిగి మారుమనసు పొంది సంఘాన్ని గొప్పగా స్థాపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరం బ్రతిమలాడుకుంటూ ఆ దేవునికి మహిమ చెల్లిస్తూ గంట చెల్లిస్తూ ఆయనకి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. షలోం షలోం షలోం. ప్రైజ్ ద లార్డ్.